ప్రభాస్, రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్లో దర్శకుడు మారుతి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మారుతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ హారర్ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. రాజాసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు. మారుతిపై ట్రోలింగ్ సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి, పండక్కి ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హట్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్ వార్ 2 రిలీజ్ సమయంలో తన 2 కాలర్స్ పైకి ఎగరేసి చూపించారు. క్షమాపణలు చెప్పిన మారుతి ఇప్పుడు ప్రభాస్ కటౌట్కి కాలర్ ఎగరేయడం చిన్న విషయానికి అనడంతో తారక్ ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు. నా ఉద్దేశం అది కాదు, ముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్ గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు. ఈ వివాదం సెలబ్రిటీలు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఒక చిన్న వ్యాఖ్య కూడా అభిమానుల మనోభావాలను దెబ్బతీసి, అనవసరమైన గందగోళానికి దారితీస్తుందని మారుతి ఉదంతం నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.